హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోగిశెట్టి సుబ్బారావు, మీ సైకాలజిస్ట్. ఇక్కడ నేను ఇవాళ చెప్పే టాపిక్ ఏంటంటే, మనం ఎన్నో తరాలుగా సంవత్సరాలుగా మనం ఒక ట్రెడిషనల్ వేలో ఆహారాన్ని తీసుకుంటున్నాం అనేది గమనించాలి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న వ్యవసాయం చేసినప్పటి నుంచి వాళ్ళు ఎలా అయితే రైస్ ఎక్కువ పెట్టుకుని పచ్చళ్ళు కూరలు ఇలాంటి కలుపుకుని రైస్ని ఎక్కువగా ఎలా అయితే తిన్నారో, మనకు ఎలా అయితే చిన్నప్పటి నుంచి అలవాటైందో, ఇప్పుడు కూడా మనం వ్యవసాయం చేయకుండా అంత చిన్న చిన్న పనులు, కష్టం లేని పనులు చేస్తున్నప్పుడు కూడా ఆహారాన్ని రైస్ ఎక్కువ తీసుకోవటం, కర్రీలు తక్కువ తీసుకోవటం, ఈ చేయటం వల్ల మనలో షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇలా రకరకాలమైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, మనం ఇంకా ఇప్పుడు కూడా కార్బోహైడ్రేట్ ఎక్కువ, అంటే రైస్ ఎక్కువ, ప్రోటీను, ఫైబరు, విటమిన్స్ ఇవి చాలా తక్కువ తీసుకోవటం వలన మనకు ఆ రైస్ కంటెంట్ ఎక్కువైపోయి, ఆ రైస్లో ఉన్న ఆ షుగర్ కంటెంట్ ఎక్కువైపోయి, మనం దాంట్లో ఒక 50% కన్జ్యూమ్ చేసుకుని వాడుకున్న రిమైనింగ్ షుగర్ ఏమైపోతుందంటే ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయిపోయి బాడీలో స్టోర్ అయిపోయి బాడీ యొక్క వెయిట్ పెరగటం కానీ, బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం కానీ ఇవన్నీ జరగటం వలన మనకి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇలాంటి రకరకాలమైన డిసీజులకి మనం బారిన పడుతున్నాం అన్నమాట. ఇక్కడ ఒకే ఒక్కటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాత సాంప్రదాయం ఎప్పుడు వచ్చే ఆ ట్రెడిషనల్ వేలో తినే ఫుడ్ కాకుండా ఇప్పుడు మనం తిన్న ఫుడ్ ప్రోటీన్ ఎంత ఉంది, విటమిన్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్ తగ్గించుకుని కూరలు ఎక్కువ చేసుకుని 2-3 కూరలు పెట్టుకుని ఆ 2-3 కూరలు ఎంత అవుతుందో ఆ రైస్ కూడా అంతే పెట్టుకుని మనం తినటం వలన ఇక్కడ ప్రోటీను, ఫైబర్ ఎక్కువ అవ్వటం వలన మన షుగర్ కంటెంట్ అనేది తగ్గి మనకి ఎంత అవసరమో అంతే బాడీ యూజ్ చేసుకునేది. మిగిలిందంతా ఇక్కడ మిగిలిన షుగర్ సేవ్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం తక్కువ తీసుకుంటాం కాబట్టి కార్బోహైడ్రేట్ని మనలో సేవ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం రైస్ తగ్గించి, రైస్ అంటే చపాతీలు కానీ, రైస్ కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ, సజ్జలు ఏదైనా కార్బోహైడ్రేటే వాటిల్లో. అయితే ఇక్కడ ఏది మార్చాలి అంటే, రైస్ ఐటము, సజ్జలో, జొన్నలో, రాగులో ఇవి కాదు మార్చాల్సింది. దానికి ముందు కర్రీ, కూరలు 2-3 కూరలు ఎక్కువగా చేసుకుని ఉట్టి కూర తినే విధంగా ఉప్పు, కారం, నూనె ఈ 3 తగ్గించుకుంటే ఆటోమేటిక్గా కూర మనం డైరెక్ట్గా తీసుకుని కూర ఎలా తినగలమో అలా చేసుకుంటే 3 కూరలు చేసుకుని, 2 కూరలు చేసుకుని, కొంచెం రైస్ పెట్టుకుని ఇలా తినటం ద్వారా మనం మ్యాక్సిమం 50-60% హెల్తీగా ఉండొచ్చు అనేది నేను మీకు ఇచ్చే ఒక న్యూట్రిషన్ యొక్క సలహా అన్నమాట. ఎందుకంటే మనం పాత పద్ధతులు, మనం చిన్నప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళం, ఎప్పుడు నడుస్తూ పోయేవాళ్ళం, దేనికోసమైనా మనం ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, లేకపోతే సైకిల్ దొక్కుంటూ ఎనర్జీ యూజ్ చేసేవాళ్ళం తప్ప ఎప్పుడు మనం ఖాళీగా కూర్చొని తినేది ఉండదు. ఇప్పుడు అన్నీ సాఫ్ట్వేర్ జాబులు కానీ, టీచింగ్ జాబులు కానీ, ఈ రకరకాల ప్రొఫెషన్స్ అన్నీ ఎక్కువ దూరం నడిచేది లేదు, అన్ని వెహికల్స్ అయిపోయినాయి. అన్నీ అవటం వల్ల మనం ఎనర్జీ కూడా కన్జ్యూమ్ చేసేది లేదు. కాబట్టి ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ చేయనప్పుడు కార్బోహైడ్రేట్ తగ్గించుకోవటం, ప్రోటీను, ఫైబరు, విటమిన్స్, మినరల్స్ ఇవి పెంచుకోవటం వల్ల నీకు ఆరోగ్యంగా మ్యాక్సిమం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ప్రోటీన్, ఫైబర్ పెంచుకోండి. ప్రోటీన్ కూడా మనం ఎక్కువ తినలేమన్నమాట. ప్రోటీన్ తిన్నప్పుడు కడుపు చెప్పేస్తుంది, నీకు సరిపోయింది, నీకు చాలు, ఇక తినవాక అని చెప్పేసి. రైసు ఇది ఇలాంటి షుగర్ కంటెంట్ అంటే ఎంత కావాలో అంత తినేస్తూ ఉంటాం కాబట్టి కంట్రోల్ అని ఉంది. కాబట్టి బాడీలో ఫ్యాట్ పెరిగిపోయి కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఫుడ్ సెక్షన్ అనేది మీ డైట్ లైట్గా చేంజ్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఏవి తింటారో అవే తినండి, దాంట్లో క్వాంటిటీ చేంజ్ చేసుకోండి అంతే తప్ప పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని